హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈ ఈఏపీ సెట్ 2026 ఎవరైతే రాయబోతున్నారో ఆంధ్ర మరియు తెలంగాణ విద్యార్థులకి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. అదే ఏంటంటే మనం ఈ 2026 ఈఏపీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకుని ఒక క్రాష్ కోర్స్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. ఆ క్రాష్ కోర్స్కి సంబంధించినటువంటి వివరాలు, ఆ కోర్సు డ్యూరేషన్ అనేటువంటిది ఎంత ఉంటుంది, సో రోజు వచ్చేసరికి సుమారు ఎన్ని గంటల క్లాసెస్ అనేటువంటిది జరుగుతాయి, సో నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి అంటే మన ఈఏపీ సెట్ ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయబోతున్నారు ఏపీ మరియు తెలంగాణలో. సో లాస్ట్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ లాస్ట్ ఎగ్జామ్ అనేది ఏ రోజున ఉంటుంది, ఆ లాస్ట్ ఎగ్జామ్కి మరియు ఈఏపీ సెట్ ఎగ్జామ్కి ముఖ్యంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ఎంత గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. సో టోటల్గా వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో బై ద వే ఐఎమ్ లంకేశ్వరరావు. ఈ వీడియోలో ఈ ఈఏపీ సెట్కి సంబంధించిన ఈఏపీ సెట్ 2026కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ అనేటువంటిది చూద్దాం. ఓకే, సో దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి చూడండి, తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఆల్రెడీ మీరు చూడొచ్చు ఆ డేట్స్ ఇవి. సో లాస్ట్ ఈ కెమిస్ట్రీ ఎగ్జామ్ అనేది మనకి మార్చ్ 13న జరగబోతుంది, మార్చ్ 13న. అదే ఆంధ్ర విద్యార్థుల్ని కనుక తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అనేటువంటిది మార్చ్ 18న జరగబోతుంది అనమాట. సో కాబట్టి ఈ నెక్స్ట్ మన టార్గెట్ ఏంటది, ఈఏపీ సెట్ 2026 అనేటువంటిది అటెంప్ట్ చేసి దానిలో మంచి స్కోర్ అనేటువంటిది అటెంప్ట్ చేయాలి. ఓకే, మంచి స్కోర్ అనేటువంటిది సంపాదించాలి. సో ఎంత ర్యాంక్ అనేటువంటిది అంటే ఎంత స్కోర్ వస్తే ఎంత ర్యాంక్ అనేటువంటిది వస్తుంది, సో వాటికి సంబంధించి కూడా చూద్దాం. అయితే చూడండి, ఈ ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి ముఖ్యంగా ఈ క్రాష్ కోర్స్ అనేది, ఓకే, సో ఈఏపీ సెట్ 2026కి సంబంధించినటువంటి ఒక క్రాష్ కోర్స్ని మన ఏస్ ఆన్లైన్ ద్వారా మీ ముందుకి తీసుకురావటం జరుగుతుంది. సో అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంజనీరింగ్ డేట్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మే 12th నుంచి, ఓకే, సో మే 12th నుంచి 18th వరకు కూడా జరగబోతున్నాయి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకి సంబంధించి. అయితే తెలంగాణ విద్యార్థులకి తీసుకున్నట్లయితే మే 9th నుంచి 11th మధ్యలో ఈ ఎగ్జామ్స్ అనేటువంటిది జరగబోతున్నాయి. సో ఇది కూడా ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించి. అంటే సుమారు మనకి ఎన్ని డేస్ గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆంధ్ర విద్యార్థులకి తీసుకున్నట్లయితే సుమారు మనకి 55 రోజుల గ్యాప్ అనేటువంటిది ఉంటుంది. ఓకే, అయితే ఈ తెలంగాణ విద్యార్థుల్ని కనుక తీసుకున్నట్లయితే సుమారు 57 రోజుల గ్యాప్ అనేటువంటిది ఉంటుంది అనమాట. అంటే రఫ్గా ఇక్కడ ఒక 50 రోజులు అనేటువంటిది తీసుకుందాం, ఓన్లీ 50 డేస్. ఓకే, సో 50 డేస్. ఈ 50 డేస్లో నీకు 80 మార్కులు కనుక నువ్వు సంపాదించినట్లయితే 160 క్వశ్చన్స్ అనేటువంటిది ఉంటాయి ఈఏపీ సెట్కి సంబంధించి, ఆంధ్ర కావచ్చు తెలంగాణ అయినా. సో ఈ 160 క్వశ్చన్స్కి ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్, అంటే 160 మార్క్స్కి మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబడుతుంది. 80 మార్క్స్ అనేది మ్యాథ్స్ నుంచి ఉంటాయి. సో 40 మార్క్స్ అనేటువంటిది మీకు మోస్ట్లీ ఫిజిక్స్ అనేటువంటిది ఉంటుంది. సో 40 కెమిస్ట్రీ నుంచి ఉంటాయి. అంటే ఓవరాల్గా తీసుకున్నట్లయితే 160 అనమాట. ఈ 160 మార్క్స్లో మీకు 80 మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు 5,000 లోపు ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. సో టాప్ 5,000 లోపు అంటే మోస్ట్లీ లెస్ దాన్ 5,000 ర్యాంక్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ 5,000 లోపు ర్యాంక్ అనేటువంటిది కనుక మీకు వచ్చినట్లయితే మేజర్గా ఆంధ్రాలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఉన్నటువంటి మేజర్ టాప్ మోస్ట్ కాలేజెస్లో మీరు సీట్ సంపాదించడానికి అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఓకే, రైట్. సో కాబట్టి ఈ 5,000 లోపు ర్యాంక్ అనేటువంటిది సంపాదించడం కోసం, అంటే ముఖ్యంగా 80 మార్కులు సంపాదించడం కోసం ఈ 50 డేస్లో మన టార్గెట్ ఏంటంటే ఈ క్రాష్ కోర్స్కి సంబంధించినటువంటి టార్గెట్. సో ఈ ఏపీ విద్యార్థులు కావచ్చు తెలంగాణ విద్యార్థులకి కావచ్చు ఈ క్రాష్ కోర్స్ 2026కి సంబంధించి లాంచ్ అనేటువంటిది జరగబోతుంది. ఆ డేట్స్ ఎప్పుడు ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా, ఓకే, నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనేటువంటిది ఎన్ని ఉంటాయి, సో ఆ బ్యాచ్ డేట్స్ అనేటువంటిది ఏంటవి, ఆ కోర్స్ డ్యూరేషన్ అనేటువంటిది ఎంత ఉంటుంది, సుమారు 50 రోజుల డ్యూరేషన్ అనేటువంటిదిగా అనుకుంటున్నాం. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నట్లయితే క్లాస్ టైమింగ్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 9 వరకు కూడా కంప్లీట్గా మీకు క్లాసెస్తో ఉండటం అనేటువంటిది జరగదు. ఓకే, సో మార్నింగ్ ఒక స్లాట్ అనేటువంటిది ఉంటుంది, ఈవినింగ్ ఒక స్లాట్ అనేటువంటిది ఉంటుంది. మార్నింగ్ స్లాట్
సుమారు మనకి 6 గంటల నుంచి 9 గంటల మధ్యలో మార్నింగ్ స్లాట్ అనేటువంటిది ఉంటుంది. ఈవినింగ్ స్లాట్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 5-8. ఓకే. సో ఇక్కడ ఒక 3 అవర్స్, నెక్స్ట్ ఇక్కడ ఒక 3 అవర్స్, అంటే పర్ డే వచ్చేసరికి మీకు ఖచ్చితంగా 5 అవర్స్ క్లాసెస్ అనేటువంటిది జరుగుతాయి. ఓవరాల్గా మనకి 6 అవర్స్ ఉన్న ఇదంతా ఆన్లైన్ క్రాష్ కోర్స్ కాబట్టి, అంటే మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అనేటువంటిది రావటం జరుగుతుంది. లాగిన్ ఐడి, క్రెడెన్షియల్స్ ఇవన్నీ కూడా పంపించడం జరుగుతుంది. సో దాన్ని ఆధారంగా చేసుకుని మీరు ఇంటి దగ్గర నుంచే క్లాసెస్ అనేటువంటిది వినొచ్చు. ఇది కంప్లీట్గా ఆన్లైన్ క్రాష్ కోర్స్, ఆఫ్లైన్ అయితే కాదు. ఆన్లైన్ క్రాష్ కోర్స్ అనమాట. మీ ఇంటి దగ్గర నుంచే వాటిని వినొచ్చు. ఒకవేళ ఆ క్లాస్కి అటెండ్ కాలేకపోయినా ఆ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటిది ఉంటాయి. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత ఆ వీడియో రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఆ రికార్డెడ్ వీడియో అయినా కానీ మీకు అనుకూలమైనటువంటి టైంలో వినే విధంగా ఈ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. సో లైవ్‌లో మీరు డైరెక్ట్‌గా ఫ్యాకల్టీతోనే ఇంటరాక్షన్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో ప్రతిరోజు కూడా మనకి మ్యాథ్స్‌కి సంబంధించి 2 క్లాసెస్ అనేటువంటిది జరుగుతాయి. నెక్స్ట్ ఫిజిక్స్ ఒక క్లాస్ జరుగుతుంది. కెమిస్ట్రీ ఒక క్లాస్. సో మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ కానీ, లేదంటే మ్యాథ్స్ ప్లస్ కెమిస్ట్రీ ఏదో ఒక స్లాట్. ఓకే. ఇక్కడ మ్యాథ్స్ ప్లస్ కెమిస్ట్రీ ఉంటే ఇక్కడ మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్. ఇలా మనకి ఈ క్రాష్ కోర్స్ అనేటువంటిది డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి టైం అంతా కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి, ఈ క్లాసెస్‌లో జరిగినటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్‌గా ఉన్నటువంటి వాటి మీద క్వెషన్స్ అనేది ప్రాక్టీస్ చేయటం. సో ఇంకా మీరు మెరుగుపడిగే విధంగా ఈ కోర్స్ అనేటువంటిది డిజైన్ చేయడం జరిగింది. ఓకే. అయితే నెంబర్ ఆఫ్ బ్యాచెస్ అనేటువంటిది ఎన్నుంటాయి. సో ఆ బ్యాచ్ టైం అంటే డేట్స్ అనేటువంటిది ఏ డేట్ నుంచి ఈ కోర్స్ అనేటువంటిది అందుబాటులోకి రాబోతున్నాయి. అంటే మనకి మేజర్‌గా ఈ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయిన 1 or 2 డేస్ నుంచే మీకు ఈ బ్యాచెస్ అనేటువంటిది స్టార్ట్ అవబోతాయి. అయితే దానికి ముందుగానే మీరు రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవాల్సి ఉంటుంది. కోర్స్ డ్యూరేషన్ సుమారుగా మనం 50 డేస్ అనేటువంటిది ఉంటుంది. సుమారు 50 డేస్ అనమాట. సో రోజుకి 5 గంటలు మనకి క్లాసెస్ అనేటువంటిది ఉంటాయి. ఓకే. ఇక్కడ 6 గంటలు ఉన్నా కానీ 5 గంటలు రఫ్‌గా మనకి 5 గంటల అవుట్‌పుట్ వచ్చే విధంగా క్లాసెస్ అనేటువంటిది ఉంటాయి. సో ఈ 5 గంటల్లో అంటే ఈ కోర్స్ డ్యూరేషన్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సుమారు మనకి 240 నుంచి 250 గంటలు, 240 నుంచి 250 గంటలు ఈ క్లాసెస్ అనేటువంటిది మీకు కండక్ట్ చేయబడతాయి. ఓకే. సో అంటే ఈ కోర్స్ అంతా కూడా ముఖ్యంగా 80 మార్కులని మనం టార్గెట్ చేయడమే ఈ కోర్స్ యొక్క ప్రధానమైన లక్ష్యం అనమాట. టాప్ 5000 అంటే టాప్ 5000 బిలో ర్యాంక్ అనేటువంటిది వచ్చే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడటం జరిగింది. నెక్స్ట్ టాప్ కాలేజెస్‌లో మీరు అనుకున్నటువంటి బ్రాంచెస్‌లో సీట్ వచ్చే విధంగా మీరు దీన్ని బేస్ చేసుకుని మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు. దానిలో ఎటువంటి డౌట్ అనేటువంటిది పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ టైంలో ఓకే. అంటే మీరు డే అంతా కూడా ప్యాక్ అవ్వటం అనేటువంటిది జరగదు. కొంత టైం వరకు మాత్రమే మార్నింగ్, ఈవినింగ్ మాత్రమే క్లాసెస్ ఉంటాయి. మధ్యలో మీరు ప్రాక్టీస్ చేసుకోవటానికి, చదువుకోవటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ క్లాస్ టైమింగ్స్ అనేది రఫ్‌గా ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి తీసుకున్నట్లయితే ఎలా ఈ కోర్స్ అనేటువంటిది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ కోర్స్ ఫీ అనేటువంటిది ఎంత ఉండబోతుంది. ఈ వన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళా మీ ముందుకి రావటం జరుగుతుంది. సో ఈ కోర్స్ పట్ల మీకున్నటువంటి అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. కోర్స్ ఫీ అనేటువంటిది చాలా చాలా తక్కువ ప్రైస్‌కే మీకు ఉంటుంది. నామినల్ ప్రైస్‌కే ఉంటుంది. ఓకే. సో నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, బ్యాచెస్ అనేటువంటిది ఉంటాయి. ఓకే. సో ఎన్ని బ్యాచెస్‌తో మేము ముందుకి రాబోతున్నాం, ఎప్పటినుంచి ఈ కోర్స్ అనేటువంటిది అందుబాటులోకి రాబోతుంది, దీన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు నెక్స్ట్ వీడియోలో అందుబాటులోకి రాబోతుంది. అయితే ఈ ఇన్ఫర్మేషన్‌ని ఎవరైతే ఈ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవబోతున్నారో అటువంటి విద్యార్థులకు పంపించండి. అంతేకాకుండా ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అంత స్టాండర్డ్స్‌లో ఈ క్లాసెస్ అనేటువంటిది జరగబోతాయి. నెక్స్ట్ అంతేకాకుండా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనేటువంటి ఎగ్జామ్ కంప్లీట్ చేయబోతున్నారో, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేయబోయి సెకండ్ ఇయర్‌లోకి వెళ్ళబోతున్నారో అటువంటి విద్యార్థులు కూడా వీటికి అంటే ఈ క్రాష్ కోర్స్‌ని ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ ఇయర్‌కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి సిలబస్ మీద కూడా విశ్లేషణ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ 2 కంటెంట్స్ మీద ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సెకండ్ ఇయర్‌లో ఎలాంటి టాపిక్స్ రాబోతున్నాయి, నెక్స్ట్ ఆ టాపిక్స్‌లో ఏవి ఎక్కువ వెయిటేజ్ అనేటువంటిది ఉంటాయి. ఎక్కువ హై వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్‌ని షార్ట్‌కట్స్ ఫామ్‌లో మన ఎగ్జామ్‌ని క్రాక్ చేయటానికి, ఎగ్జామ్‌లో ఎక్కువ స్కోర్ అనేటువంటిది తీసుకొచ్చే విధంగా ఈ కోర్స్‌ని డిజైన్ చేయడం జరిగింది.
ఓకే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ గైస్. ఈ కోర్స్ గురించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలన్నట్లయితే ఈ కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీరు అడిగినటువంటి క్వశ్చన్స్కి రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.